కొంతమంది బిజినెస్ చేస్తూ ఉంటారు, సక్సెస్ అవుతుంటారు, అంటే ఒక స్థాయికి వెళ్తూ ఉంటారు, కానీ కొంతమంది నష్టపోతూ ఉంటారు. అవునండి. ఏంటి అసలు ఎందుకు ఇలా జరుగుతూ ఉంటుంది? న్యూమరాలజీకి దీనికి ఏమైనా లింక్ ఉంటుందా? అవునండి, అన్నిటికీ లింక్ ఉంటుంది. యాజ్ యూ సెడ్, వాళ్ళ లక్ అనేది నంబర్ తోటి, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ తోటి, వాళ్ళ పేరుతోటి, ఆ స్థల బలం ఒకటి, ఆ గ్రహణం ఒకటి, ఇవన్నీ కూడా విషయాలు ఇంక్లూడ్ అవుతాయండి. అయితే మనం ప్రతిసారి ఒక ఇల్లు ఇక్కడ నుంచి మార్చి అక్కడ పెట్టాలంటే చాలా రియల్ ఎస్టేట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. దానికి సింపుల్ సొల్యూషన్ ఏమంటే, ఆ ఉన్న ప్రెమిసెస్కి ఏ నంబర్ ఉంది, ఆ నంబర్ని వీళ్ళు అనుకూలంగా చేయాలంటే ఏమి చేయాలంటే, ఆ ఉన్న నంబర్కి ఏ లెటర్ యాడ్ అయితే, ఏ నంబర్ యాడ్ అయితే దాని సంఖ్య అట్రాక్టివ్ ఉంటుంది, కస్టమర్స్ వచ్చేటట్టు చేయాలా అనే శాస్త్రంలో చాలా క్లియర్గా ఉంది. చాలామంది చేసుకుంటారు, వాళ్ళు వేరే వాళ్ళకి చెప్పారు. ఎందుకంటే బిజినెస్ అనేదే కాంపిటీషన్. వాడు పక్కోడికి చెప్పకుండా వీడు ఎదగాల అనుకుంటుంటాడు. కానీ ఫ్యాక్ట్ ఆఫ్ మ్యాటర్ ఏమంటే, వాడు ఇవన్నీ మార్పులు చేస్తూ ఉంటుంటాడు. కానీ మనం ఏంటంటే, ప్రతి ఒక్కరి ప్రేక్షకులు కానీ అందరు కానీ మనం ఈ ఫీల్డ్కి ఈ విద్య అందిస్తున్నాం. అందరు కూడా వాళ్ళు ఈ ఫాలో చేసి వాళ్ళకు జరిగే ఏదైతే డ్రాబ్యాక్స్ ఉన్నాయో, లూప్ హోల్స్ ఉన్నాయో, లేకపోతే ఇంకేమైనా నష్టపరిహారం మీరు అన్నట్లు అవన్నీ సరిదిద్దుకోవాలంటే ఈ సవరణ చేస్తే బెనిఫిట్స్ తప్పగా ఉంటాయండి. అయితే దేనికైనా కూడా వెంటనే ఈరోజు చేసిన వెంటనే రేపు అంటూ జరగదండి. టైం ఉంటుంది దేనికైనా కానీ. ఒక 6 weeks 6 months దాని లోపల మటుకు 100% రిజల్ట్ ఉంటుంది. అది నంబర్ ఆఫ్ ది ప్రెమిసెస్ వాళ్ళ ఉండే ప్లేస్ బట్టి ఉంటుందండి. కాకుండా వాళ్ళు చేసే యాక్టివిటీ ఏంది, వాడు డేట్ ఆఫ్ బర్త్, వాళ్ళ గ్రహాల ప్రకారంగా ఏ బిజినెస్ అతనికి సూట్ అవుతుంది అనేది కూడా సంఖ్యాశాస్త్రంలో ఉందండి. అది కూడా ఉందండి. మీరు అన్న క్వశ్చన్కి అది కూడా రిప్లై. అది వాళ్ళు ఏ రకమైన మెటీరియల్ తోటి డీల్ చేస్తే వాళ్ళకి ప్రాఫిట్ వస్తుంది, వాడు బుక్స్ అమ్మితే వస్తుందా, వాడు గోల్డ్ అమ్మితే వస్తుందా, లేకపోతే వాడు ఏదైనా మామిడి పండ్లు అమ్మితే వస్తుందా అనేది మనం క్లియర్ కట్గా గైడ్ లైన్స్ ఇవ్వచ్చండి. నేచర్ తోటి అసోసియేటెడ్, మినరల్స్ తోటి అసోసియేటెడ్ అవుతా, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ తోటి. ఎగ్జాంపుల్ మీరు అందరు ఈ మాట మీద అన్నందువల్ల ఒక్క అడుగు మీకు అడగకంటే ముందే వెళ్ళడం ఏంటంటే, ఎగ్జాంపుల్ నెంబర్ 8 అండి. 8 నంబర్లో పుట్టినవాడు మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ. వాళ్ళు 8 నంబర్ వాళ్ళకి గుణాలు ఏమేమి ఉంటాయో, ఆ 8 నంబర్ వాళ్ళకి ఏ మెటీరియల్ తోటి డీల్ చేస్తే 8 నంబర్ వస్తుందో అని చూసుకొని డీల్ చేస్తుంటుంటే వాళ్ళకు నష్టం జరగడం అంటూ 100లో 91 వాడు దాటిపోయినాడు. అంటే ఓన్లీ 10% రిస్క్ బికాస్ ఆఫ్ సమ్ అదర్ ఫ్యాక్టర్. 90% వాళ్ళకి సూటబుల్ ప్రొఫెషన్లో వాళ్ళు వెళ్ళిపోయినారు అవుతారండి. ఎగ్జాంపుల్ నెంబర్ 8కి గోల్డ్ మెటీరియల్ తీసుకుందాం. గోల్డ్కి న్యూమరాలజీలో టోటల్ చేస్తే అకార్డింగ్ టు న్యూమరాలజీ 8 అండి. సో వీడు ఎక్కడేదో బిజినెస్ చేయకుండా గోల్డ్ బిజినెసే చేయను కాక, మరి గోల్డ్ బంగారం 1,00,000 రూపాయలు తెచ్చి తులం అమ్మి నాకు 5,000 అంటే నాకు 1,00,000 రూపాయలు ఇచ్చేటోడు ఎవడయ్యా అంటాడు. అయ్యా 5 రూపాయలకి గోల్డ్ అమ్ముతున్నాడు ఆయన, నువ్వు ఆ బిజినెస్ చేయి, నీకు 10 లక్షలు రాకపోతే నన్ను అడుగు అంటాం. అంటే నీ న్యూమరాలజీ ప్రకారంగా నువ్వు మెటీరియల్ సెలెక్ట్ చేసుకోవాలి. అది మీరు అన్నట్టు బిజినెస్లు కూడా అలా చేసుకోవచ్చు అన్నమాట. అలాగే చేసుకోవాలి. బిజినెస్ స్టార్ట్ చేసే ముందు ఒకసారి మీరు చెక్ చేసుకోవాలా. మీకు అంటే కొన్ని నంబర్స్ ఉన్నాయండి. ఈ 1 నంబర్ మనం న్యూమరాలజీలో చెప్పినాం, పవర్ఫుల్ నంబర్, సూర్యుడిది, అది ఎవర్ గ్రీన్ ఫీల్డ్, దాంట్లో ఎవరు కాలు పెట్టినా లాభం వస్తుంది. 6 లాగా 1 నంబర్కు. ఈ 1 నంబర్కి చేసే బిజినెస్ ఏంటంటే మిల్క్ అండి. మిల్క్ టోటల్ చేస్తే 10 వస్తుందండి. టీ అండి, TEA. మీరు చూడండి, టీ అమ్మేటోడు ఎవడైనా రోడ్డు మీద పస్తుండి పండుకోడండి. వాడు ఏదైనా కానీ ఎవడికో ఒక టీ కప్ అంట పెట్టకుండా పోడు. వాడు మీరు తాగకుండా పోరు, వాడు అంట పెట్టకుండా పోడు. ఆ మెటీరియల్ అటువంటిదండి. ఆ టీ ఈజ్ నంబర్ 10. దాంట్లో మీకు తోచకపోతే చాయ్ దుకాణం పెట్టుకొని మీరు బాగుపడకపోతే మా మీద ఒక కేసు వేయండి కావాలంటే, ఏం తప్పలేదు. అంత ఘనంగా ఉందండి న్యూమరాలజీ. సో ఇటువంటి బిజినెస్ ఉంటాయండి. ఓకే సార్, అంటే ఇట్లా బిజినెస్ పరంగా అంటే సక్సెస్ అయిన పర్సన్స్ ఎవరైనా ఉన్నారా ఈ లెటర్స్? ఇప్పుడు సక్సెస్ అయిన పర్సన్ తీసుకున్నట్లయితే సూపర్ మార్కెట్ తీసుకుందాం. ఎందుకండి, చిన్న ఉదాహరణ తీసుకుందాం. డిమార్ట్ సూపర్ మార్కెట్ చూడండి సార్. వాళ్ళ ముందు స్టోర్స్ అని వాళ్ళందరూ మూసుకొని రోడ్డు మీద పడ్డారండి. మరి వీడు అదే అమ్ముతున్నాడు, వాడదే అమ్ముతున్నాడు, వీడి దగ్గర క్యూ కట్టి కొట్లాడుకొని వస్తున్నారు కొనుక్కునే దానికి. ఇది ఎక్కడ కథరయ్యా బాబు అంటే వాడి పేరులో ఆ ప్రభావం ఉందండి. వాడు డిమార్ట్ టోటల్ చేస్తే 42 అంటే 6 నంబర్ ఉందండి. ఆ 6 నంబర్ ఎవరు ముట్టుకుంటే వాడికి శుక్రుడిది బ్లెస్సింగ్స్ ఉందండి. అందుకే మన పేరులో, మన ఊర్లో, మన దాంట్లో 6 తోటి
అసోసియేట్ అయ్యేటట్లు మనూవర్ చేయాలా. ఈ డీమార్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే అక్కడ ఏది పెట్టినా అమ్ముడుపోతుందండి బాబు. అక్కడ కొట్లాడుకొని వస్తున్నారు, రోజు ఎగ్జిబిషన్కి పోయినట్టు పోతున్నారు అక్కడ. ఈ రోజు కూడా రేపు మీరు డీమార్ట్కి వెళ్ళండి, అక్కడ చూసి రండి. మేము చెప్పే మాట రాంగా రైటా మీరే డిక్లేర్ చేస్తారు. వాడు ఏ చెత్తకుండా అమ్మినా తీసుకొని పోతున్నారు నోరు మూసుకొని. చాలా బాగుంది సార్, మీలాగా ఎవరు ఎట్లా అంటున్నారు. ఇంకా ఎందుకు ఇంత సక్సెస్ స్టోరీ అయిందంటే వాడు న్యూమరాలజికల్ కరెక్షన్ చేసుకున్నాడు. అట్లాగే మీరు ఏ బిజినెస్ పెట్టుకున్నా ఒక ప్రొఫెషనల్ న్యూమరాలజిస్ట్ తోటి తప్పక కన్సల్ట్ చేయండి. మీరు 5 లక్షలు పెట్టేటప్పుడు ఒక 10,000 ఇచ్చి కన్సల్టేషన్ చేస్తే తప్పేముందండి. ఏదో డాక్టర్ దగ్గర పోయి మందు తినేదానికి మటుకు కన్సల్ట్ చేస్తున్నారు, న్యూమరాలజిస్ట్ని కన్సల్ట్ చేయాలి కదండి. మీరు లైఫ్ అండ్ డెత్ ఇష్యూ మీ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, అది మంచిగా చెడివా, ఈ ఫీల్డ్ మాకు నచ్చుతుందా లేదా, మా ఇంటి నెంబర్ సరిగ్గా ఉందా, మా డోర్ నెంబరు, మా ఫ్యాక్టరీది, మా బిజినెస్ ప్రెమిసెస్ సరిగ్గా ఉందా లేదా నంబర్ అని అడుకోవడం వల్ల నష్టం లేదు, ఉన్నాక మీకు సక్సెస్ అవుతుందండి. ఓకే, అంటే ఇది ఎడ్యుకేషన్ ఫీల్డ్లో కూడా ఉంటుందా సార్? ప్రతి ఒక్క ఎడ్యుకేషన్ ఫీల్డ్లో కూడా చాలా మంచి క్వశ్చన్. ఎందుకంటే పిల్లలకు భవిష్యత్తు ఉంది. అమెరికాలో ఇండియా వాళ్ళకి ఎందుకండి ఇంతకన్నా పెద్ద పీట వేసినారు వాళ్ళు. H1B వీసా మీద ఎందుకు ఇంత గొడవ అవుతుందంటే ఇండియాలో చదువుకున్న IIT గ్రాడ్యుయేట్స్ని అమెరికా వాళ్ళు అంటారు, మీకు విచిత్రంగా ఏమంటే ఏ ప్రాబ్లం అక్కడ టెక్నికల్గా సాల్వ్ కాకపోతే ఎక్కడైనా IIT వాడు ఉంటే పట్టుకురావయ్యా సాల్వ్ చేయవయ్యా అంటాడంట అక్కడ. అంటే అంత పాపులర్ అయింది మన IIT. ఈ IIT ఇన్స్టిట్యూషన్కి న్యూమరాలజికల్ నంబర్ ఏంటండి? IIT టోటల్ 6. ఓకే, అట్లాగే మెనీ అదర్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. మెడికల్ ఇన్స్టిట్యూషన్లో డాక్టర్ అనేది 6, ఇవన్నీ 6 అండి. అట్లే బ్యాంక్ టోటల్స్ 10. ఇప్పుడు ఇంకొక బ్యాంక్స్ ఉన్నాయండి. SBI ఒక బ్యాంక్ ఉంది, ఇండియాలో నంబర్ 1 బ్యాంక్ గవర్నమెంట్. వీళ్ళు ఏం చేసినారండి SBI వాళ్ళు, వీళ్ళ గురించి చెప్పాలి ఒక మాట న్యూమరాలజీ. SBI టోటల్ 6. SBH అని ఒకటి ఉండేయండి హైదరాబాద్లో. అవును. మరి వీడి గతి ఏమైంది, నామ రూపం లేకుండా పోయి దాంట్లో పోయి కలిసి డిజాల్వ్ అయిపోయి SBIలో కలిపారు. ఎందుకు కలిపినారండి? వాళ్ళు పిచ్చా అండి? వీడు బాగానే ఉండే కదా. వాళ్ళంటారు నువ్వు బాగుండేది కాదురా నాయన, మేము చాలా బాగున్నాం, నువ్వు కూడా మాతో కలిసి నువ్వు కూడా చాలా బాగా వీడిని ఆ కర్ణాటక బ్యాంక్ ఎవడో మైసూర్ బ్యాంక్ అందరిని తీసుకుపోయి దాంట్లో డిజాల్వ్ చేసి ఒక్క 6 నెంబర్ మీద పెట్టినారు. పెట్టినాక వీళ్ళ బ్యాలెన్స్ షీటు, వీళ్ళ కథ కార్ఖానా వరల్డ్ బ్యాంక్ కంటే ఎక్కువ రిసోర్సెస్ వచ్చినాయి వీళ్ళకి. వీళ్ళని పట్టుకునే మార్గం ఎవరి ద్వారా కాదు. ఎందుకైందంటే ఆ ప్రభావం ఆఫ్ నంబర్ 6. ఓకే, న్యూమరాలజీ కాకపోతే ఏమనాలి దీన్ని? ఆఫ్ కోర్స్ మీరు చెప్తుంటే అదే ఇవన్నీ వాస్తవాలండి. అందుకే మనము మన ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ గురించి కానీ, మనం ఇక్కడ ఉండే రెసిడెన్స్ కానీ, మనం చేసే కార్ నంబర్లు, ఫోన్ నంబర్లు వగైరా చూసుకోవాలి ఒకసారి. తప్పేం లేదు, అంత డీటెయిల్స్ పోనుకొని చూసుకోవాలి. ఎప్పుడైనా ఇబ్బంది కలిగితే ఎక్కడ అవుతుంది అనేది మీరు ప్రొఫెషనల్ కన్సల్టెంట్ని చేస్తే వాడు పనే అది కాబట్టి మీకు ఒక అడ్వైజ్ ఇస్తాడు. అమలు పరుస్తారా లేదా మీరు ఇవాళ కాకపోతే ఎల్లుండి, ఇవాళ రేపు కాకపోయినా ఎల్లుండి ఎట్లయినా మళ్ళీ వస్తారు. అందరం మిస్టేక్ చేస్తామండి, చెప్పిన మాట ఎందుకు వింటాం. మనకు ఒకప్పుడు ఒకడు అంటాడు, ఒక 5 రూపాయలు ప్లాట్ అమ్ముతున్నా అంటే ఆ అడవిలా అంటారు. అది 50,000 అయినాక వరి వాడి మాట వినలే కదరా అంటారు. అట్లాగే అందరం కావాల్సినవి చేయమండి. ఒక టైం అట్లా మనకి తోడ్పడదు. అట్లా కొన్ని న్యూమరాలజీగా మీ పేరు మంచిగా ఉన్నట్లయితే వద్దన్నా అడ్వైజ్ ఇస్తాడు ఒకడు వచ్చి. అడ్వైజ్ ఇచ్చి నీకు డబ్బులు లేకపోతే నేను డబ్బులు ఇస్తా అంటాడు. ఇది ఎక్కడ గోలరా బాబు అంటాడు, తీసుకోరా నాయనా అంటాడు. అంటే మీ నంబర్లో ఆ వైబ్రేషన్స్ ఉంటాయన్నమాట. ఓకే, అలా కూడా ఉంటాయండి. అది విషయం. చాలా అద్భుతంగా చెప్పారు సార్ అసలు న్యూమరాలజీ గురించి. అంటే ఈ బిజినెస్కి సంబంధించి విత్ ఎగ్జాంపుల్స్తో చెప్తుంటే అసలు చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ సార్. మా స్టూడియోకి వచ్చి మా తెలుగు క్యాపిటల్ టీవీ ప్రేక్షకులకు మీరు చాలా వివరంగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. న్యూమరాలజీకి సంబంధించి మరెన్నో వీడియోలు రాబోతున్నాయి. థ్యాంక్ యూ.